సినీ ఇండస్ట్రీ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. గత నెలలో జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సినిమా రంగంపై జరిగిన చర్చ సమయంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ చర్చలో వైసీపీ హయాంలో సినీ ప్రముఖులను అవమానించారంటూ మెగాస్టార్ చిరంజీవిపై వైఎస్ జగన్ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ ఇష్యూపై పొలిటికల్ సర్కిల్లో ఓ రేంజ్ లో రచ్చ జరిగింది. బాలకృష్ణ కామెంట్స్ కి వైసీపీ నేతలు ఇచ్చిన కౌంటర్స్ తో పొలిటికల్ పిచ్ గరంగరంగా మారింది. ఇన్నాళ్ల తర్వాత ఈ ఇష్యూపై స్పందించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నటుడు బాలకృష్ణ సెంట్రిక్ గా హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ దీనిపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై మీడియా సమావేశంలో వైఎస్ జగన్ కు ప్రశ్న ఎదురైంది. దాంతో జగన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సిందేంటి, బాలకృష్ణ మాట్లాడిందేంటి అని అసహనం వ్యక్తం చేశారు. పని పాట లేని సంభాషణ అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలోకి బాలకృష్ణ తాగొచ్చి మాట్లాడారని, తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని వైఎస్ జగన్ నిలదీశారు. బాలకృష్ణ అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్ కు బుద్ధి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోందని, అలా మాట్లాడినందుకు మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడలేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో. గత నెల అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అప్పటి సీఎంతో సినీ పెద్దల భేటీ అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో ఇండస్ట్రీ పెద్దలను అవమానించారన్నారు. అసలు గేట్ నుంచి చిరంజీవిని లోనికి రానివ్వకపోవటం, లోపలికి వెళ్లాక కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి వెళ్లాలని చెప్పారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కలవబోరనేసరికి చిరంజీవి గట్టిగా నిలదీశారన్నారు. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని, ఇంతకన్నా సాడిస్ట్ మెంటల్. అయితే కామినేని చేసిన కామెంట్స్ గట్టిగా చిరంజీవి నిలదీశారు అనే విషయంపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. తాడేపల్లికి వెళ్లిన సమయంలో ఎవరూ అక్కడ గట్టిగా అడగలేదని అన్నారు. అంతేకాకుండా సైకో అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి, అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట.
కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంటే